ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం సలహాలు అనుకోవచ్చు, సజెషన్స్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ టైం సజెషన్ ఏంటంటే ఈ కొన్ని ఆన్లైన్లో వెబ్సైట్స్ చెప్తూ ఉంటారు వేరే వేరే యూట్యూబర్స్, నేను కూడా చూసినా కానీ అవేం వర్కౌట్ కావు ఫస్ట్. ఎందుకంటే అది దాంట్లో మనం ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో క్రియేట్ చేసి పెడతాం, కానీ ఆ వీడియో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ నీకు ఎవ్రీడే పోస్టింగ్స్ వస్తాయి, కానీ అందులో నేను ప్రతి దానికి పెట్టినా కానీ ఒక్కదానికి కూడా నేను సెలెక్ట్ కాలే. నాకు ప్రాపర్ ఇంగ్లీష్ లేదా అంటే, ఇంగ్లీష్ చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడతాను నేను, కానీ అయినా లేదు. అదే మెయిన్ రీజను. ఇంకోటి ఏంటంటే, నేను మేజర్గా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్ ద్వారా మాత్రమే పార్ట్ టైమ్స్ అనేది ఈజీగా దొరుకుతాయి ఫస్ట్. అండ్ మనం ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో నేను రీసెంట్గా అప్లై చేసింది కూడా ఒకటి అమెజాన్ వేరే రోజు ఎక్స్టెండ్ కాదేమో అని చెప్పి వేరే కెఫేలో అప్లై చేసిన, కానీ అది కెఫే అప్రూవ్ అయింది, ఇంటర్వ్యూకి రమ్మన్నాడని నేనే వెళ్ళలేదు. ఇంకా ఇది ఎట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయిందని చెప్పి, అది మెయిన్. అండ్ కమింగ్ టు ద సజెషన్స్ అంటే, ఫస్ట్ వీసా సజెషన్ ఏంటంటే, పార్ట్ టైం సజెషన్ అయిపోయింది. నెక్స్ట్ వీసా సజెషన్ ఏంటంటే, మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ప్రయారిటీ వీసా మాత్రమే తీసుకోండి. సూపర్ ప్రియారిటీ వద్దు, దాని మీద వద్దు, స్టాండర్డ్ వీసా మాత్రం. మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే, అంటే ఇది డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే, కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని కూడా వస్తూ ఉంటారు. మంచిగా అన్ని ప్రాపర్గా ఉన్న వాళ్ళు అయితే స్టాండర్డ్ వీసా మాత్రమే తీసుకోండి. దానివల్ల మీకు ఒక 50,000 సేవ్ అవుతాయి. అండ్ స్టాండర్డ్ వీసా తీసుకుంటే మీకు వితిన్ 3-4 డేస్లోనే మీకు అది వచ్చేస్తుంది వీసా. అండ్ దాని తర్వాత ఏంటంటే, ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ అకామిడేషన్ మెయిన్గా మాట్లాడుకోండి ఫస్ట్ అందులో దిగేటప్పుడు. మీకు ఆ తర్వాత అకామిడేషన్ నచ్చపోయినా వేరే దానికి చేంజ్ ఏదన్నా కూడా చాలామంది ఏంటంటే ఆ రూలు ఈ రూల్ అని చెప్పి మన డబ్బులు తినడానికి ట్రై చేస్తారు. అది ఒక్కటి మెయిన్గా చూసుకోండి. నేను ఆల్మోస్ట్ నేను ఉన్న ఎంత 1.5 మంత్ కూడా 1.5 మంత్కి 900 pounds కట్టిన, నేను మా ఫ్రెండ్ ఇద్దరం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాడు మా దగ్గర ఎంత తిన్నాడో, ఆయన మా దగ్గర ఎంత తిన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. 900 అంటే 1800. దాంట్లో అతనికి ఎంత లేదని ఒక 500 pounds ఆయనకి ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన ఇంట్లో 375. ఇందులో మేము మళ్ళీ సపరేట్ రూమ్ మాకు. సో అంటే మేము 4 members ఉండేది, మళ్ళీ అదొక మా సంత ఉండేది, జనాలు ఎక్కువ. సో దానివల్ల మాకు ఇది ఒక బెనిఫిట్. అకామిడేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇందాక చెప్పినట్టు మీరు మీ అసైన్మెంట్లు మీ ఓన్గా మాత్రమే చేసుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది, అసైన్మెంట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అసైన్మెంట్స్ ఫెయిల్ అయ్యారంట. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మేము ఫెయిల్ అయినామని చెప్పి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవుతలేరంట. సో అట్లా ఎందుకు జరుగుద్దంటే, వీళ్ళు మనం అసైన్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ChatGPT వాడే మనకు అసైన్మెంట్ చేసిస్తారు. వాళ్ళు ఏం పెద్ద రాకెట్ సైన్స్ నేర్చుకొని స్పెషల్ ఏం చేయరు వాళ్ళు. నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ ChatGPT వాడి వాళ్ళు ఏమేమి చేసిల్లో అది కూడా క్రాక్ చేశాను నేను ఒకసారి, ఒక రిపోర్ట్ మా ఫ్రెండ్ తీసుకొని. నేను ప్రతిసారి ఎప్పుడైతే నా అసైన్మెంట్ చేస్తానో నా దాని వర్క్ వాడు బయట ఇచ్చి చేయించిన వర్క్ 2 కంపేర్ చేస్తా. అప్పుడు కంపేర్ చేసినప్పుడు ఏమన్నా నా దాంట్లో ఇవి లేవు అనిపిస్తే అవి చేంజ్ చేస్తూ ఉంటా. సో అట్లనే మా ఫ్రెండ్ గానికి వాని ప్రాజెక్ట్లో ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ని నేను ChatGPTకి ఇచ్చి సేమ్ ఇలాంటి ఇమేజ్ నాకు కూడా జనరేట్ చేయమని చెప్తే సేమ్ ఇమేజ్ నాకు జనరేట్ చేసి ఇచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటిది, దీనికి ముందే వాడు ChatGPT వాడి ఆ ప్రాజెక్ట్ చేసిండని. సో అందుకే వాళ్ళకి అట్లా అయింది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మేము కరెక్ట్గానే చేసినాం, వాళ్ళు మీరే కరెక్ట్ అప్లోడ్ చేసుకోవాలి, అందుకే మీరు ఫెయిల్ అయ్యాలని చెప్తారు. ప్రాపర్ రీజన్ అయితే అది కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు నీకేమైనా అరియర్స్ ఉంటే నెక్స్ట్ నీకు PSW రిజెక్ట్ అవుతుంది పక్క. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా కోర్సు నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయిపోద్ది విత్ ప్లేస్మెంట్ ఇయర్. అండ్ ఈ తర్వాత ఏంటంటే నాకు 6 months ఉంటుంది టైం వీసా తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత 6 months వీసాకు ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ మే వరకు ఉంటుంది, 2027 మే వరకు ఉంటుంది నాకు. ఈ 2027 మే వరకు నాకు కోర్స్ కంప్లీట్ కాకపోతే యూనివర్సిటీ వాడు PSW అప్రూవ్ చేయడు, ఎందుకంటే నీకు రీఅపియర్స్ ఉన్నాయి, నువ్వు కాలేజ్ చక్కగా పోలే అని చెప్పి. అండ్ 20 hours వర్క్. దీని మీద ఏంటంటే, నాకు తెలిసిన ఒక అన్న NI రన్ చేస్తాడు. NI అంటే ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్. 20 hours కాకుండా చాలా వర్క్ చేస్తాడు, 2 ఏజెన్సీస్కి వర్క్ చేస్తాడు, డబుల్ పేమెంట్ వస్తుంది, డబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అన్నీ డబుల్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కాలేజ్ మాత్రం మిస్ కాడు ఒక్కరోజు కూడా. ఇంకొక అన్న ఏంటంటే కాలేజ్ మిస్ అయ్యిండు,
తర్వాత ఏంది ఎక్కువ అవర్స్ వర్క్ చేసిండు ఎన్ఐ మీద. సో ఇప్పుడు ఏమైందంటే సినారియో, కాలేజ్ వాడు ఏం చేస్తాడు, పిహెచ్డబ్ల్యూ అప్పుడు నీకు పిహెచ్డబ్ల్యూ అప్రూవ్ చేయాల్సింది యూనివర్సిటీ వాడు. హెచ్ఎంఆర్సీని ఫస్ట్ పే స్లిప్స్ చూస్తాడు. పే స్లిప్స్ కాదు, ఫస్ట్ చూసేది నీ కాలేజ్ అటెండెన్స్ చూస్తాడు, ఎడ్యుకేషన్ చూస్తాడు. నీకేమైనా రీఅపేర్స్ ఉన్నాయా, ఒకవేళ రీఅపేర్ ఉంటే నువ్వు కాలేజ్కి సరిగ్గా వచ్చినావా రాలేదా. ఒకవేళ నువ్వు రీఅపేర్స్ ఉండి కాలేజ్కి సరిగ్గా ఒక 90% అటెండెన్స్ మెయింటైన్ చేయకుండా వస్తే అప్పుడు వాడిని పే స్లిప్ చెక్ చేస్తాడు. అప్పుడు కనుక నీ పేమెంట్లో పర్ మంత్ 80 hours కంటే ఎక్కువ ఉంటే పేమెంట్, నీకు రిసీవ్ అయిన పేమెంట్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 1500 pounds అనుకోండి. 1500 pounds కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాడు 6 months స్టేట్మెంట్ చెక్ చేసి వీడు ఏదో స్కామ్ చేసిండు, వీడు వీసా గైడ్లైన్స్ని సరిగ్గా ఫాలో అవ్వాలి అని చెప్పి పిహెచ్డబ్ల్యూ రిజెక్ట్ చేస్తాడు. తర్వాత నీకు వేరే ఛాన్స్ ఉండదు, వీసా చేంజ్ చేసుకోవడం, Tier 2 వేసుకోవడానికి కూడా నీకు అప్రూవల్ ఉండదు. తర్వాత నువ్వు Tier 2 వేసుకున్నా కూడా అది కూడా రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే నువ్వు వీసా నామ్స్ పాటించలేదు కాబట్టి. సో అది ఇప్పుడు పిహెచ్డబ్ల్యూ అండ్ అంతే. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్ని కవర్ చేసిన, నా గురించి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. అండ్ ఇంకా రాను వీడియోలు పెడతా ఉంటాను, డైలీ వ్లాగ్స్. అండ్ అందులో ఇంకేమన్నా కొత్తగా తెలుసుకోవాల్సినవి, జరిగినవి, సినారియోస్, స్టోరీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఒకటి. అండ్ ఈ వీడియో ఇంతే. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.